మీరు క్యూలో ఉన్నారు. ఈ కథను రచించిన వారు సి ఉమాదేవి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2012లో ప్రచురితమైంది. ఇవాళ కాస్త తొందరగా రారాదు? సరోజ కొడుకును బతిమాలుతున్నట్టుగానే అడిగింది. రారాదు అని మనసులోనే అనుకుంటూ, ఈరోజు ఆడిట్ జరుగుతోంది, బాగా ఆలస్యం అవుతుంది విసుగ్గా అన్నాడు శశాంక్. మరి నిన్న పక్కింటి మమత ఆంటీ చెప్పిన మాట? గట్టిగా అడగడానికి సరోజిని సంకోచిస్తోంది. మొన్న ఎదిరింటి ఆంటీ అయింది, ఇప్పుడిక పక్కింటి ఆంటీ. అమ్మా, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా? మీ అమ్మ అడిగే దాంట్లో నీ ప్రశాంతతకు భగ్నమేమిటో అంతే విసుగ్గా అన్నాడు శశాంక్ తండ్రి రఘుపతి. ఇదిగో, మళ్లీ వాదనలొద్దు. ఎలాగైనా ఈ ఏడాది నీ పెళ్లి కావలసిందే. సరోజిని ముఖంలో దుఃఖం నీడలు పరుస్తోంది. ఎందుకు కాదు? మొట్టమొదట 4వ ఫ్లోర్ అంకుల్ చెప్పిన సంబంధమని నెల రోజులు డిటెక్టివ్లాగా సర్వే చేసి వివరాలన్నీ సేకరించుకుని అది నేను ఒప్పుకున్నాక మీరు నీళ్లు నములుతూ తేల్చేశారు. ఏమంటే అమ్మాయి కాస్త ఛాయ్ తక్కువ అన్నారు. సరే, మీ ముచ్చటెందుకని పట్టుపట్టలేదు. మొన్న ఎదురింటి ఆంటీ చెల్లెలు కూతురు అంటూ ఆ అమ్మాయిని ఏకంగా ఇంట్లోకే తెచ్చేశారు. అంతటితో ఆగారా? లేదే, నాకు పరిచయం చేసి ఆ అమ్మాయిని నా బైక్పై కూర్చోబెట్టుకుని 10 కిలోమీటర్ల దూరాన ఉన్న వాళ్ళ తాతయ్య ఇంటి దగ్గర వదిలేదాకా మీరు నన్ను వదల్లేదు. అమ్మాయి మిసిమిచాయ. వంశం బాగుంది, ఆస్తి బాగుంది, పెట్టుపోతలు బాగున్నాయి, మేం రెడీ అని గంట కొట్టాం. కానీ నా పక్కన పీట కాదు, స్టూలు వేసి నిలుచోబెట్టాలి అని నువ్వేగా వద్దన్నావు. మాటలు వెతుక్కుంటున్న భార్యకు వత్తాసగా పలికాడు రఘుపతి. నిజమే మీరు చెప్పేది, కానీ నేను ఒప్పుకుని ఉంటే ఈడు జోడు లేని అమ్మాయిగా కనబడేది కాదా? నాకేమో సరిజోడు కావాలి, మీకేమో ఆస్తి, అంతస్తు, వంశం, పలుకుబడి వగైరా. ఆ వగైరాలో భారీ కట్నం ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేమ్మా, కొన్నాళ్ళు ఈ సంబంధాల వేట వదిలేయండి. తన నిర్ణయం అదే అన్నట్టు గట్టిగా చెప్పాడు శశాంక్. నువ్వలా అనేస్తే ఎలా నాయనా? ఏదో నీ పెళ్లి చూస్తే గాని నా బొంది పోదని నీకు తెలుసు కదా. ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఈ ఒక్కరోజుకు సెలవు పుచ్చుకోరా. నాన్నమ్మ, ఇంకా నీ మాట వినపడలేదేమా అని చూస్తున్నాను. నా పెళ్లి చూశాక నా కొడుకు పుడితే చూడాలంటావు. తర్వాత వాడి పెళ్లి విరిగిన కాలును శపిస్తూ మంచంలో ఉంది. కానీ లేకపోతే అపార్ట్మెంట్ అంతా కలిగి తిరిగి ఇంటికొక సంబంధం తీసుకుని రాగల సమర్థురాలు. నాన్నమ్మపై మనసులోనే సెటైర్ వేసుకుని ఇలా కుదరదు, కానీ మీకు తెలిసిన అమ్మాయిలనందర్నీ ఒకరోజు పెరేడ్ చేయించండి. ఏ అమ్మాయి బాగుందో చూసి. చాలే వేళాకోళం, పెళ్ళంటే ఎన్ని చూడాలి? సరోజ నిట్టూర్చింది. ఎన్ని చూస్తారు? ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వెంకటేశ్వర్లు తన ప్రశ్నకు జవాబును మనసులోనే చెప్పుకుంటూ ప్రవేశించాడు. రెండంకుల్, నన్ను రక్షించారు. ఉదయాన్నే పెళ్లి చూపుల సుప్రభాతం మొదలు. ఆఫీస్కెళ్తుంటే పెళ్ళి, వస్తూనే పెళ్ళి, అన్నం తింటున్నా, నిద్ర వస్తున్నా పెళ్ళి పెళ్ళి. మంచిదేగా, నాన్నమ్మ కూడా ముచ్చట పడుతోంది చూడు అని శశాంకును నవ్వుతో సమాధానపరిచి సరోజిని వైపు చూశాడు. చెప్పాలా వద్దా అనుకుంటూ. చెప్పాలి, తప్పదు. ఎవరో ఒకరు చెప్పకపోతే ఈ జల్లెడ పట్టడం, ఆపై వడపోత తుదిలేని కార్యక్రమం అవుతుంది. చనువున్న తనే చెప్పకపోతే తనది బాధ్యతారాహిత్యం కూడా అని తన ఆలోచనను సమర్థించుకున్నాడు. అమ్మా, మీరు, మీ వారు, అబ్బాయి కలిసి కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అసలు కరువు రోజులు, ధరలు మండిపోతున్నాయి. అధమం మైసూర్ పాకు లేదా కారపూస చేయాలన్నా కొనాలన్నా 500 నోటు మార్చాల్సిందే. శనగపిండికి అంతెందుకు నాయనా? పెళ్లి చూపుల మిషతో తాము పలహారాలు లాగించేస్తున్నామనుకుంటున్నాడా అనే సందేహం. చక్కెర నెయ్యి కూడా కావాలి కదా మామగారు. చక్కెర చేదికిపోతోంది. ఒంట్లో షుగరు మూలాన చక్కెర లేని కాఫీకి అలవాటు పడ్డా. చక్కెర కొనే మోతాదు తగ్గినందుకు ఆనందపడే అల్పసంతోషి అదే నైజాన్ని పెళ్లి చూపులకు వర్తించుకుంటాడు. మీరే చూస్తున్నారుగా అన్నయ్య గారు అంటూ కాఫీ అందించింది సరోజిని. త్రాసులో తూకానికి సరుకులైతే పర్వాలేదు, మీరు అమ్మాయిలను, ఆస్తులను తూకమేస్తే ఎలా? రాళ్ళు ఇటు, అందం, ఆస్తి, అంతస్తు అటు. ఉదయాన్నే విమర్శించడానికి వచ్చాడు అనుకుంటారని మరిన్ని మాటలను గొంతుకలోనే ఆపేశాడు వెంకటేశ్వర్లు.
మాకేం నలుగురు ఉన్నారా? ఏదో అబ్బాయికి వచ్చిన కట్నంతో అమ్మాయికి కాస్త ఘనంగా పెళ్లి చేస్తామని ఆశపడ్డంలో తప్పేముంది? అప్పుడు మీలాంటి పెద్దలే అడుగుతారు మీ అమ్మాయికి ఏమిస్తారు అని. అప్పుడేం చేయాలి? రఘుపతి తన వైఖరిని సమర్థించుకున్నాడు. శశాంక్ తన ప్రమేయం ఉండకూడదని స్నానం మిషగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. అన్నయ్య గారు, వారి మాటల్లో నిజాన్ని అర్థం చేసుకోండి. మా అబ్బాయికి పెళ్లి చేయాలని మాకుండదా? అయితే మేమనుకున్నట్టు లేకపోతే తలకు కాలికి అందని దుప్పట్లా ఉంటుంది మా పరిస్థితి. ఇప్పుడు అందరూ చూసేది స్టేటస్సే కదా. సరే, మీకు స్టేటస్ కావాలి, మీ వారికి బాగా డబ్బులు కావాలి, అబ్బాయికి అందం చందం ఈడు జోడు, మీ ఈక్వేషన్లు నాకు తెలియవు గాని నాకు తెలిసిందల్లా ఒక్కటే. మీ అబ్బాయికి 3 పదులు నిండాయి, 1.5 తెల్ల వెంట్రుకలు కూడా అగుపడుతున్నాయి, బట్టతలకు ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంది. అన్నా అని పిలవడం మానేసి అంకుల్ అని పిలవడం మొదలెట్టక ముందే ఏదో ఒక సంబంధం చూసి మళ్ళీ ఏదో ఒక సంబంధం అంటావు. అమ్మాయి బావుండాలి కదా, వాడి ఎత్తుకు సరిపడే పిల్ల కాకపోతే వాడొప్పుకోడు విసుక్కున్నాడు రఘుపతి. సరే సరే, అలాగే చూద్దాం. అమ్మాయి బాగుండాలి, వాళ్ళ అమ్మా నాన్న చదువుకుని ఉంటే మరింత మేలు. ఆస్తి అంతస్తులే కాక అమ్మాయి తండ్రో తాతో ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే మరింత రాజకీయ ప్రయోజనం. రఘుపతి కుటుంబంలోని వారి కోరికల చిట్ట వెంకటేశ్వర్లకు తెలుసు. సరుకు ఉండగానే సరికాదు, సరుకు గిట్టుబాటు ధరను మనమే నిర్ణయించుకోవాలి కదా. రఘుపతి మాటలకు, అందులో వ్యాపార ధోరణికి వెంకటేశ్వర్లు తెల్లబోయాడు. నేను మీ శ్రేయోభిలాషిని, పైగా కాస్త దగ్గరి బంధువును కూడా అనే చనువుతో చెప్తున్నాను. మరిక అబ్బాయిని ముదిరిపోనివ్వకండి. శశాంక్ వస్తున్న అలికిడి విని అందరూ మౌనమంత్రం పఠిస్తున్నారు. వస్తానంకుల్, బైక్ స్టార్ట్ చేశాడు. నాయనా త్వరగా, సరోజిని మాట పూర్తి కాక మునిపే ఎలాగోలా వస్తాలే అంటూ పెళ్లి మాటల స్థానే ఫైళ్లను తలుచుకుంటూ బండిని పరుగులు తీయించాడు. శశాంక్ భయపడ్డట్టుగా కాక ఆడిట్ కాస్త త్వరగానే పూర్తయింది. ఇంటి దగ్గర అందరూ అప్పటికే ఎదురు చూస్తున్నారు. క్యాబును పిలిపించాడు వెంకటేశ్వర్లు. నువ్వు రావాలి మరి అన్నాడు రఘుపతి తమకు భయ చెబుతున్న వెంకటేశ్వర్లతో. నేనెందుకు, మీకు నచ్చాక చూస్తాలే. అనుమానంగానే ఉంది వెంకటేశ్వర్లకు, ఏ వంక పెడతారోనని. రండన్నయ్య, ముగ్గురెలా వెళతాం, మీరు కూడా రండి సరోజిని అడగ్గానే ఇక తప్పదనుకుని కారెక్కాడు. కారు ఇంటి ముందుకు చేరగానే ఎదురు వచ్చాడు అమ్మాయి తండ్రి. స్వంత బంగళా, ఇంటి ముందున్న ఇన్నోవా కారు, ఇంటివారి అభిరుచిని తెలుపుతూ పూల పరిమళం వెదజల్లుతున్న తోట. పర్వాలేదు, పక్కింటి ఆంటీ అన్నీ చూసి చెప్పినట్టుంది. అమ్మా నాన్నకు కూడా నచ్చి తీరుతుంది. అందమైన వాతావరణంలో అమ్మాయి కూడా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నాడు శశాంక్. ఎలాగైనా ఈ సంబంధం తప్పక కుదురుతుంది, సరోజిని గట్టిగా నమ్ముతోంది. అమ్మాయి తల్లి తండ్రి సాదరంగా ఆహ్వానించారు. వారి వెనకనే సంబంధం చెప్పిన పక్కింటి మమత ఆంటీ. అమ్మాయి తండ్రి పేరు మూసిన డాక్టర్, తల్లి డిగ్రీ కాలేజీలో లెక్చరర్. అమ్మాయి బీటెక్ చేస్తుండగానే క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగం. ఇంట్లోని వారందరూ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు. ఇంటి ట్రెజరీలో ఏ ఒడిదిడుకులు లేవు. వెనక ఉన్న ఆస్తులు పెరిగేవే గాని తరిగేవి లేవు. అమ్మాయి మేనమామ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కానీ ఆయన శ్వాసించేది మాత్రం రాజకీయాన్నే. ఆయన ద్వారా తమ పనులు జరిపించుకునేవారెందరో ఉన్నారు. పలుకుబడి కల కుటుంబం. అమ్మాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, పైగా చక్కటి ఉద్యోగం ఉంది. అమ్మాయి తల్లి విద్యావంతురాలు, లెక్చరర్. తండ్రి మంచి హోదాలోనే రిటైర్ అయ్యాడు. అమ్మాయి ముఖంలో ఉన్న కళ అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. రఘుపతి కుటుంబంలోని అందరి ముఖాల్లోనూ తృప్తి కనిపిస్తోంది. వారి ఆదరణ మరింతగా నచ్చుతోంది అందరికీ. వారు వడ్డించిన 2-3 రకాల స్వీట్లు, అందించిన రుచి కన్నా వారి కుటుంబం అందించిన ఆస్తి, ఉద్యోగ వివరాలు మరింత పసందుగా ఉన్నాయి శశాంక్ తల్లిదండ్రులకు. అందర్నీ ఓ కంట గమనించిన వెంకటేశ్వర్లు ఈసారి శశాంక్ పెళ్లి బాజా తప్పక మోగుతుందనుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక కూడా అమ్మాయి రూపం శశాంక్ను గిలిగింతలు పెడుతూనే ఉంది. అమ్మాయి నచ్చిందని ఇంటికి రాగానే ఫోన్ చేసి పక్కింటి మమత ఆంటీకి చెప్పకుండా ఉండలేకపోయాడు శశాంక్. మిగిలిన వివరాలు తెగ నచ్చేశాయని మనసులోనే అనుకున్నారు రఘుపతి సరోజిని. పరధ్యానం ఎక్కువైందని ఆఫీసులో శశాంక్ స్నేహితులు అతన్ని ఆట పట్టిస్తున్నారు.
గుమ్మం దగ్గర శబ్దమైనా ఫోన్ మోగినా మీ అబ్బాయి నచ్చాడు, మీరెప్పుడు వస్తే అప్పుడే నిశ్చితార్థం చేయడానికి మేము రెడీ అని అమ్మాయి అమ్మో నాన్నో తమ మనసుకు నచ్చే మాట చెప్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు శశాంక్ తల్లిదండ్రులు. శశాంక్ కూడా తన ఆతృత బయటకు కనపడకుండా అమ్మా నాన్నల సంభాషణలపై ఓ చెవ్వేసి ఉంచుతున్నాడు. వారం గడవడమే గగనమైంది ముగ్గురికి. వదిన ఏమేమి సారీలు తెస్తుందో అని శశాంక్ చెల్లెలు మనసులోనే లెక్కలు వేసుకుంటోంది. వదిన తెచ్చే సారి బిందెలు తన పాలిట లంకె బిందెలుగా జమ చేసుకుంటోంది. ఇలా ఎదురు చూస్తున్న వారి దగ్గరకు ఇరువైపులా తెలిసిన మధ్యవర్తి ఒక ఆయన మంచి వర్షంలో వచ్చాడు. వర్షానికి తడిసిన గొడుగును ఓ వారగా పెట్టి నీరు జారిపోయేదాకా చూస్తూ నిలబడ్డాడు. అదే ఆరిపోతుంది, గొడుగు విప్పి ఆరబెట్టండి ఆలోచిస్తూనే గొడుగును విప్పిపెట్టి వచ్చాడు వచ్చిన వ్యక్తి. చక్కటి గబురు తెచ్చే ఉంటాడనుకుని వేడివేడి కాఫీ మురుకులు తెచ్చిపెట్టింది సరోజిని. శశాంక్ గదిలో నుండి బయటికి రావాలా వద్దా అన్న సందేహంలో పడ్డాడు. కంప్యూటర్ షట్ డౌన్ చేసి బయటకు అడుగెయ్యబోయాడు. వాళ్ళ అమ్మాయికి మరో సంబంధం వచ్చిందట, అది చూశాకే మీకే సంగతి చెప్తామన్నారు. లేదు, మీకేదైనా వేరు సంబంధం వస్తే చూసుకోమన్నారు. శశాంక్ ముఖం వివర్ణమైంది. తనేమైనా బస్సు కోసం ఆగాడా? ఒక బస్సు కాకపోతే మరో బస్సు అన్నట్టుంది. మరి మీరు చేసిందేమిటి? మనసు వేసిన ప్రశ్నకు జవాబు తడుముకున్నాడు శశాంక్. నిజమే, తాము చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి అమ్మో నాన్నో తనో ఎవరో ఒకరు, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే మరొకటి అంటూ అమ్మాయిలను క్యూ కట్టించాము. ఇప్పుడు తాను క్యూలో నిలబడినట్లుంది. శశాంక్లో అంతర్మదనం. అయ్యో, గొడుగు ఎగిరిపోతోంది. వచ్చిన మధ్యవర్తి పరుగు తీశాడు. అవకాశం ఎగిరిపోతున్నట్టు అనిపించింది అందరికీ. నిజానికి అవకాశాలు సన్నగిల్లిపోయాయని అర్థమవుతోంది అందరికీ. వచ్చిన సంబంధాలకు వంకలు పెట్టి బాధించామేమో. శశాంక్లో మదన మొదలైంది. రఘుపతి, సరోజిని మాటలకు తడుముకోవలసి వస్తోంది. మనిషిలో రాజీ పడే తత్వం లేకపోతే కోరికలకు ఆశలకు కళ్ళెం పడక, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాల వెతుకులాటలో ఇలాంటి పర్యవసానాలు నేటి రోజుల్లో చాలా చూస్తున్నాం. అందుకే నేను అప్పుడే చెప్పాను, వచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టి తప్పులు పట్టకండిరా అని. నాన్నమ్మ మాటలను మరిక అడ్డుకోలేదు శశాంక్. కథ సమాప్తం.